హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మనం ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్ పార్ట్ 3. ఓకే, లెట్స్ కూల్ రోకీ, లెట్స్ కూల్. ఓకే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన మైన్క్రాఫ్ట్ వరల్డ్కి. ఏం చెప్పాలి తెలియక అట్లా ఉండాలి. మనం ఈరోజు మొత్తం స్టోరేజ్లోనే ఉందామా? అయ్యో పాపం పసివాడు. అయ్యా నా దగ్గర ఫుడ్ లేదయ్యా. సర్లే, మనం వుడెన్ టూల్స్ వాడదాం ఇప్పుడు మాత్రం. ఇది చాలు మనకి. ఇప్పుడు ఫుడ్ కోసం ఇది తీసుకుందాం. చికెన్ తింటున్నాం మనకి కోసం. కడుపు నిండింది. ఇన్ని ఉన్నాయి కదా, మనం ఒక్కటి తీసుకెళ్ళాము. సర్లే, ఇప్పుడు మాత్రం స్టోనేజ్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మాత్రం ఈ స్టోన్ యాక్స్ యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం అయ్యో లాస్ట్ టైం క్రీపర్ ఇక్కడే కదా పక్క పెట్టింది. సరే పండి మనం మైనింగ్ ఏరియాకి. మన మైనింగ్ ఏరియా లాస్ట్ టైం జాంబీలు. అయ్యో పాపం, నేనే పాపం అయిపోయింది. మన దగ్గర బాగుంటే బాగుండేది. నేను జాంబీలు చూస్తే పిడికోట్లకు భయపడతాను నేను. షబ్బా, నేను ఇప్పుడు స్టోరేజ్లో అయితే తీసేసుకుంటా. స్టోరేజ్ టూల్స్ నాకు లెదర్ బూచోట్లు ఎక్కువ కొంచెం. మన స్కిన్ మనమే చూసుకుంటాం. వాళ్ళ దగ్గర గోల్డ్ ఉంది కదా, వన్ చంపేసి గోల్డ్ నార్మల్ తీసుకున్నామా? ఓకే, ఒకరిని చంపేసి గోల్డ్ నార్మల్ తీసుకున్నాం. పళ్ళు ఎండను కళ్ళల్లోకి కళ్ళ పెట్టి చూడాలి అంటున్నాను. వద్దులే, మనకెందుకు అర్థం అనిపిస్తుంది. లాస్ట్ టైం మన మైనింగ్ ఏరియా ఇక్కడ ఉంటున్నాం, గుర్తుంది నాకు. ఇంకా మన మైనింగ్ ఏరియాలో ఒక టార్చ్ పెట్టాము. యా, కాపర్ ఉంది. కాపర్ ఆర్మర్ చేసుకోవచ్చు కదా మనం. యా, విల్ మేక్ కాపర్ ఆర్మర్. యా, కాపర్ అయితే మనకు వస్తుంది, మంచిగా ఎక్కువ వచ్చింది. మనకు చాలా కాపర్ కావాలి ఆర్మర్ చేసుకోవాలంటే. 18 కాపర్ అయినా మనకి. సర్లేండి, మనం బెడ్ తెచ్చుకుంటే కొంచెం. అయ్యా నోట్ అవుతుంది. త్వరగా పడి స్కెల్టీ వద్దు స్కెల్టీ నాకు వద్దు. నాకు ఈ బతుకొద్దు స్కెల్టీ, నాకు ఈ బతుకొద్దు. అయ్యో, లాస్ట్ టైం క్రేపర్ దగ్గర చచ్చినప్పుడే నాకు చాలా పోయింది ధైర్యం. అంటే నేను ఫైట్ చేయడానికి భయపడుతున్నాను. టూల్స్తో పట్టుకోవడానికి కదా. వీడు నీట్ కాలేదు అంటున్నాడు. అయ్యో, కోల్ ఉందా మన దగ్గర? ఉంది. ఏ డర్ట్ అన్నిటినీ కలిపేయచ్చుగా. ఫెదర్స్ అన్నిటినీ పెట్టి మన టూల్స్ అన్నిటినీ ఇక్కడ పెట్టేసి ఈ కోల్ మొక్కలు కూడా తీసేసుకో. ఫ్యూయల్ అంటే కాపర్ ఆర్మర్ చేసుకుందాం. వద్దులే, మనం అక్కడే ఉంచుతాం. దెబ్బకి తీసేసుకోవటం ఎందుకు, అంతా పడుకుందాం. Monster not set point no. The
మాన్స్టర్స్ నియర్ బై. అయ్యా మాన్స్టర్స్ నియర్ బై అని చెప్పి పడుతున్నాడు వీడు. ఓ ఈ స్కెల్టన్ గాడి వల్ల మొత్తం మాన్స్టర్స్ నియర్ బై. పైకి వెళ్ళి పడుతున్నాను. ఇక్కడ ఇంకో బెడ్ ఉంది. మనం బెడ్రూమ్ అనుకున్నది ఇక్కడ కదా, మరి ఎందుకురా నీకు అని చెప్పి అనిపిస్తుంది. మాన్స్టర్స్ అమ్మ ఇప్పుడు పడుకున్నాడులే. కిందకి వెళ్ళి చూద్దాం. అయినాయా 6 అయ్యో ఇప్పటికే. ఒక్క ఫ్యూయల్ బుక్కకి 6. త్వరగా 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 త్వరగా. ఇంకా ఒకే ఒక్క ముక్క ఉంది, కోడి ముక్క. మళ్ళీ మైనింగ్ ఎప్పుడు చేస్తామో, కోళ్ళు ఎప్పుడు దొరుకుతుందో మనకి. మళ్ళీ ఈ మొక్క అయిపోతే ఇంకో ఒక మొక్క దీంట్లో అయిపోయింది అంటారు. ఇంకా ఒక మొక్కతో నాకైతే అమ్మ 12 అయినాయి ఇప్పటికి. 18 అనుకుంటా మన దగ్గర ఉంది, అంతే లేదు. ఈ ఒక్క మొక్కతో ఇంకా అయిపోయింది. చెస్ట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మనం ఆర్నర్స్లోకి వెళ్తే వస్తాయా? నాకు డౌటే. ఇంకా టైం వస్తుంది. త్వరగా 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 4 ఉన్నాయి. జస్ట్ బూట్స్కి మాత్రమే, బూట్స్ కట్ చేసిపోతాం. బూట్స్ అమ్మయ్య మనకి కాపర్ ఆర్మర్ అయితే లైట్గా రెడీ అయింది మొత్తం. ఏహే అన్నీ ఎక్కడున్నాయి? హే ఎక్కడికి వెళ్ళి పట్టాయి? అమ్మయ్య అమ్మా అయ్యో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఉండిద్ది. ఓకే మన దగ్గర 2 బెడ్లు ఉన్నాయి. నేను ఇట్లా మత్తి మరిపోండి పైన ఒక బెడ్ ఉంచుకొని విలేజర్స్ దగ్గర నుంచి ఒక బెడ్ ఇంకోటి లాక్కొచ్చాను. ఇలాంటి మత్తి మరుతున్నది మరి. అయ్యా మనం ఇదే కాదు, దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ బేస్ని ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి అనిపిస్తుంది నాకు. కొత్త బేస్ కట్టడం కాదు. నిన్న ప్రాక్టీస్ వరల్డ్లో అదిగో ఆ కొండ దగ్గర కట్ట బేస్, ఇప్పుడు కూడా అక్కడే కట్టాలా అని చెప్పి అనిపిస్తుంది. కానీ వద్దులేండి, ప్రాక్టీస్ వరల్డ్ని నేను నాకు మజా వచ్చినప్పుడు మాత్రమే ఆడతా. రియల్ వరల్డ్ని రికార్డింగ్ మాత్రమే వాడతా. సేమ్ ఇంతే ఉండేది ప్రాక్టీస్ వరల్డ్ కూడా. సేమ్ విలేజ్ కూడా ఇంతే ఉంది. ఎందుకంటే నా ప్రాక్టీస్ వరల్డ్ ఈ వరల్డ్ని కాపీ చేసి చెప్పించా. యా సేమ్ ఇంతే ఉండిద్ది నా రియల్ వరల్డ్ ప్రాక్టీస్ వరల్డ్ 2. ఓ దిగుదాను నేనాను ఈరోజు. అమ్మ క్రీపర్ బేర్లేదు ఇందాక, జస్ట్ మిస్ అయితే. ఏ ఓకే విల్ బ్యాక్. గుడ్ మార్నింగ్ అందరికీ, అంటే మైన్క్రాఫ్ట్లో గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయా. ఈ గ్యాప్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి రమ్మన్నా, కానీ దొడ్డతోనే ఎక్స్ప్లెయిన్ చేసా. కొంచెం మనం అట్లా వైన్కి వెళ్తాము. ఇందాక క్రీపర్ కొంచెం ఒక పెద్ద బొక్క పెట్టి వెళ్ళింది. బొక్కలో క్రీపర్ ఈ అమ్మ బండి అందిస్తుంది. ఈ విలేజ్తో ఉండడం కన్నా చావడమే బెస్ట్ అందిస్తుందని చెప్పి అనిపిస్తుంది ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్లో. కానీ వద్దులేండి, మనం అట్లా చేస్తే అయిపోతాం. అర్థం కాలేదా? వద్దులే, అర్థం అవ్వకపోవటమే బెస్ట్. ఇప్పుడు నేను రోడ్ వేస్తున్నా. ఇదే నా న్యూ రోడ్. క్రీపర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఒక
అర్థమైంది. కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్. ఖేల్ మేల్ పాండే పాండే. అయ్యా మనం ఎట్లా వెళ్ళకూడదు. సర్లే ఇట్లా 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 చేసేస్తే ఇంకా మనకి దిగులు టెన్షన్ లేదు. రేపు ఆ బొక్కలకు మాత్రం ఓకే గైస్ 10 minutes అయిపోయింది వీడియో. ఇప్పుడు అయితే 11 minutes కూడా అయిపోతుంది. 3 2 నేను ఇంకా చెప్పలేను. 3 2 1 స్టాప్. వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మొదటి నుంచి వచ్చేది కానీ బాయ్ గాయ్.